సరైన వానలు లేక అక్కడి జనం వలసబాట పట్టడం సర్వసాధారణం. అలాంటి కరువు సీమ నారాయణపేట జిల్లాలో సిరులు పండించేందుకు అడుగులు పడుతున్నాయి. నారాయణపేట, మక్తల్, కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులు శరవేగంగా సాగుతుండటంపై స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చొరవతోనే ఇది సాధ్యమైందని సంతోషంగా చెబుతున్నారు. నారాయణపేట జిల్లా వాసుల చిరకాల స్వప్నం నారాయణపేట, మక్తల్, కొడంగల్ లిఫ్ట్ పనులు ఊపందుకున్నాయి. 3 నియోజకవర్గాల్లో 1,00,000 ఎకరాలకు పైగా సాగునీరు, 120కి పైగా గ్రామాలకు తాగునీటి అవసరాలు తీరనున్నాయి. భూత్పూర్ రిజర్వాయర్ నుంచి కానుకర్తి జలాశయం వరకు పనులు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి. కాట్రేవుపల్లి నుంచి ఉట్కూరు చెరువు వరకు 16 కిలోమీటర్లు, బాపూరు నుంచి జయమ్మ చెరువు వరకు 11 కిలోమీటర్ల మేర మెయిన్ పనులు ప్రారంభమయ్యాయి. 2028 జనవరి లక్ష్యంగా పనులు చేపడుతున్నారు. ప్రెషర్ మెయిన్ల కోసం పైపుల తయారీని మక్తల్ మండలం కాచువార్, ఉట్కూరు మండలం తిప్రస్పల్లిలో చేపడుతున్నారు. కానుకర్తి చెరువు నుంచి దౌల్తాబాద్ తటాకం వరకు గ్రావిటీ కెనాల్ నిర్మించనున్నారు. 10 చెరువుల్లో 4 టీఎంసీల నీటిని ఒడిసిపట్టేలా పథకం రూపకల్పన చేశారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం చేపడతామని చెప్పడం జరిగింది. చెప్పిన మాట ప్రకారం తక్షణమే జియో కాపీని రిలీజ్ చేసి నిధులు మంజూరు చేసి పనులు కూడా స్టార్ట్ చేశారు. కాబట్టి మేము చాలా సంతోషపడుతున్నాం. ఎత్తిపోతల పథకం పూర్తయితే రైతులంతా కూడా చాలా బాగుపడతారు. లక్షలాది ఎకరాలు కూడా సస్యశ్యామలం అవుతాయి. ఇక్కడ ఎవరైతే భూములు కోల్పోతున్నారో ఆ రైతులకు కూడా ఎకరాకి 20 లక్షలు ఇవ్వడం కూడా చాలా సంతోషం. మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి సాగునీరు అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులు అత్యంత చురుగ్గా వేగంగా కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొడంగల్ ఎమ్మెల్యే కావడం మన అదృష్టము. అదేవిధంగా ఉట్కూరు రిజర్వాయర్ ద్వారా సమిస్తాపూర్ గ్రామానికి కూడా నీళ్లు వస్తాయి. బీడు భూములన్నీ సస్యశ్యామలంగా మారుతాయి. ప్రాంతమంతా సుభిక్షంగా కొనసీమలాగా మనకు అభివృద్ధి పథంలో నడుస్తుందని తెలియజేసుకుంటున్నాం. రిజర్వాయర్లు, అప్రోచ్ కెనాల్, పంప్ హౌస్ లో పైప్ లైన్లు, విద్యుత్ ఉప కేంద్రాలు, ఇతర అవసరాలకు 6,000 ఎకరాలు అవసరం కాగా ఇప్పటి వరకు 1,400 ఎకరాలు సేకరించారు. ప్రాజెక్టు అంచనా వ్యయం 4,350 కోట్లు కాగా 2026-27 బడ్జెట్లో 1,103 కోట్లు కేటాయించారు. 40 ఏళ్లుగా కృష్ణా జలాల్ని నారాయణపేట, కొడంగల్ ప్రాంతాలకు తరలించాలన్న డిమాండు సీఎం రేవంత్ రెడ్డి చొరవతో సాకారం కాబోతోందని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం ప్రత్యేక దృష్టి సారించి నిధులు చకచకా విడుదల చేయడం వల్లే పనులు ఊపందుకున్నాయని జలసాధన సమితి సభ్యులు, ఆయకట్టు రైతులు చెబుతున్నారు. వర్షాధార పంటలు వేసుకునే వాళ్ళము. ఈ ప్రాజెక్టు రావడం మన 3 తాలూకాలు సస్యశ్యామలం అవుతుంది. కాన్కుర్తి వరకు సస్యశ్యామలం అవుతుంది. అందరు రైతులు సంతోషంగా ఉన్నారు. ఏ ప్రాజెక్టు ఇంత తొందరగా పైసలు ఇవ్వలేదు, ఫస్ట్ స్పెల్ అయ్యలేదు. మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకంలో ఇంత తొందరగా కంప్లీట్ అయ్యి మేము మా కండ్ల ముందర నీళ్లు వస్తాయి అని అనుకోలేదు. డబ్బులు ఇచ్చి వర్క్ పోయారు. నెక్స్ట్ ఎలక్షన్ లోపు నీళ్లు వచ్చి నిలబడతాయని చెప్పి తమ సస్యశ్యామలం అవుతుంది. త్వరితగతిన పూర్తి చేయాలని కలిసి పనులు చాలా శరవేగంగా నడుస్తున్నవి. ప్రతి విలేజ్ కు సాగునీరుకి నీళ్లు ఖచ్చితంగా వచ్చే ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి అందరూ కూడా ఎవరు భ్రమపడాల్సిన అవసరం లేదు. మనం ఈ ప్రాంతం చాలా అభివృద్ధి చెందుతుంది. నారాయణపేట జిల్లా సాగు, తాగునీటి అవసరాలు తీర్చేలా ఇదే ఊపుతో పనులు పూర్తి చేయాలని స్థానిక కర్షకులు కోరుతున్నారు.